కేసీఆర్ పరిపాలన కంటే ఎక్కువనే ఉంది. మంచిగా ఉంది. ఎందుకు కేసీఆర్ పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన బాగాలేదంటే? బాగలేదంటే ఆయన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్ కూడా. కాకపోతే కొన్ని చేసిన తర్వాత ఒక మెట్టు ఎక్కినాక అహంకారం పెరిగిపోయింది. అయినా పర్వాలేదు, కేసీఆర్ కూడా బాగానే చేసిండు. ఆయన ఉన్నప్పుడు పథకాలు ఏం లేకున్నాయి కదా, ఓన్లీ రైతుల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా ఉండేది అంటున్నారు. అంతవరకు ఉండేది డిక్టేటర్ లాగా ప్రవర్తించేది, ఎవరిని కేర్ చేయట్లేదు. నేను పైసలు ఇస్తున్నాను అన్నట్టుగా ఏదో కొని కొని వాళ్ళను సాదుతున్నట్టుగా కేసీఆర్ ఉండేది. ఈయన అట్లా లేదు, అంటే ఫ్రీ మొన్న మూమెంట్ ఉంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు, 2 ఏళ్ల టైం ఇచ్చినాం మీకు, అది ముగిసిపోయింది, సో ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి మరొక లెక్క ఉంటది అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు కదా. మరి 14 ఏళ్ళ టైం ఇస్తే వీళ్ళు వచ్చిండ్రు. 2 ఏళ్ల టైంలో ఆయన చేసేది ఏం లేదు. మళ్ళా ఆయనకు 14 ఏళ్ళ టైం ఇస్తే కూడా ఏం చేయలేదు. అంటే వీళ్ళ 2 ఏళ్ల టైంలో 14 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ చేసిరు పబ్లిక్ కి. ఓకే. అంటే మాట్లాడితే పాలమూరు ఏదైనా రంగారెడ్డి కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు కదా. ఉమ్, మాట్లాడితే పాలమూరు రంగారెడ్డి జల ప్రాజెక్టుల గురించి మాట్లాడడం జరుగుతుంది కదా, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి తెలిసింది అంతవరకే కాబట్టి అదే మాట్లాడుతారు. మిగిలిన వాటి గురించి మాట్లాడరు కదా వాళ్ళు. అంటే గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తీసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శలు కూడా. అక్కడి నుంచి ఎన్నికైంది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతారు. మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు పట్టించుకుంటారా? ఇప్పుడు పట్టించుకోవట్లేదు.